ఓం నమో వెంకటేశాయ. సహృదయులైన భక్తజనులారా, అన్నమాచార్య కీర్తన ఏటి జలపాతంలా మనసును చల్లగా తాకుతుంది. ఈ సంక్రాంతికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తిరుమల వెంకటేశ్వరుని ఆస్థాన గాయని కొండవీటి జ్యోతిర్మయి గారు మన ఒంగోల్లో ఆ అన్నమయ్య కీర్తనలను పాడుతూ తన గాత్రంతో మంత్రముగ్ధులను చేస్తుంది. మన శాసనసభ సభ్యులు దామచర్ల జనార్దన్ గారు తిరుపతి లడ్డూలను మనకు అందించి దేవదేవుడు వెంకటేశ్వరుని చిరు చిత్రాన్ని మన ఇంటికి అందించాలనే ఆశయంతో ఉన్నారు. మీరందరూ జనవరి 13న భోగి పండుగ నాడు సాయంత్రం 6 గంటలకు మినీ స్టేడియంకు విచ్చేయండి. అందరూ ఆనందిద్దాం. అన్నమయ్యకు వందనం. ఆ కీర్తనలతో తరిద్దాం అందరం. జనవరి 13వ తారీఖు సాయంత్రం భోగి పండుగ నాడు ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కీర్తనలతో, గోవింద నామాలతో ఈ సంక్రాంతిని మరింత ఆధ్యాత్మికతతో జరుపుకుందాం. అందరూ ఆహ్వానితులే. ఘోర ప్రమాదం జరిగింది. 6 భక్తులు మరణించారు. సుమారుగా 50-60 మంది గాయపడ్డారు. చాలా పెద్ద సంఘటన ఇది చరిత్రలో. ఇది పెద్ద చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి గారు వచ్చారు, డిప్యూటీ సీఎం గారు వచ్చారు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు కూడా వచ్చారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు, గాయాల పాలైన వారిని పరామర్శించారు, వారి వారి స్టేట్మెంట్లు ఇచ్చి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు అయితే సింపుల్గా 2 అనామకుల్ని, పెద్దగా సంబంధం లేని వారిని సస్పెండ్ చేసి చాలా గట్టి యాక్షన్ తీసుకున్నాను అనేటువంటి సందేశాన్ని పంపేందుకు ప్రయత్నం చేశారు. దానితో పాటుగా 25 లక్షల రూపాయలు ఇవ్వాలని, గాయపడిన వారికి 5 లక్షలు, 2 లక్షలు అలా ఇవ్వాలని ఆదేశించారు. ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అందరినీ పరామర్శించారు. ఆయన ఘాటైన స్టేట్మెంట్ ఇచ్చారు. జరిగింది చాలా పెద్ద తప్పిదం. ఈ 6 ప్రాణాలు పోవడానికి కారణం టీటీడీ బోర్డు చైర్మన్, అలాగే ఈఓ, జేఈఓ వీళ్ళందరూ కూడా బహిరంగంగా కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి జరిగిన తప్పిదాన్ని అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు కమిటీ సమావేశమైంది టీటీడీ బోర్డు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా దానిలో రిజల్యూషన్స్ పాస్ చేశారు. ఆ తర్వాత టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారిని విలేకరులు ప్రశ్నించారు. ఏమంటే డిప్యూటీ సీఎం గారు క్షమాపణ చెప్పమన్నారు కదా, చెప్తారా అని. చెబితే తప్పులేదు, కానీ క్షమాపణ చెబితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? లేదు ఎవరో ఏదో అన్నారని మేము క్షమాపణ చెప్పాలా అనేటువంటి ఒక అహంకార ధోరణి ప్రదర్శించారు. తప్పు జరిగింది కానీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి మాట ఆయన మాట్లాడారు. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పులేదు, చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. ఇది చూస్తే ఏమనిపిస్తుందంటే, ఒక అహంకార ధోరణితో బిఆర్ నాయుడు గారు, బొలినేని రవీంద్రనాథ్ గారు ప్రవర్తిస్తున్నారు. ఏదో డిప్యూటీ సీఎం చెప్తే మేము చెప్పాల్సిన అవసరం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు చెప్తే మేము చెప్తాం కానీ అనేటువంటి ఒక అంతర్లీనమైనటువంటి భావాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. దీన్ని ఎందుకు నేను మీకు చెప్పదలుచుకున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను కొత్తగా అవతారం ఎత్తాను అంటున్నారు. బిఆర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు?